వాసవి, జై జై వాసవి. ఈ రోజున మనం పెనుగొండకు సంబంధించిన కొన్ని రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశం మొత్తంలో ఎన్ని పెనుగొండలున్నాయి అని మనం ఎవరినైనా అడిగితే ఒకటో రెండో లేదా మూడో నాలుగో పెనుగొండలున్నాయి అని అందరూ అంటుంటారు. కానీ మన భారతదేశం మొత్తంలో 8 పెనుగొండలున్నాయి. ఆ 8 పెనుగొండలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. అమ్మవారు పుట్టి పెరిగి అగ్నిగుండ ప్రవేశం చేసినటువంటి పెనుగొండ మనకి ఏకైక ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రమైన వైశ్య పెనుగొండ, అనగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండే పెనుగొండ. ఆ పెనుగొండ కాకుండా మరొక పెనుగొండ అనంతపురం జిల్లా పుట్టపర్తి దగ్గర మరో పెనుగొండ ఉంది. ఇంకొక పెనుగొండ తెలంగాణలో మహబూబాబాద్ అనగా మానుకోట దగ్గర మరో పెనుగొండ ఉన్నది. మరొక పెనుగొండ రాయలసీమ హంపి విజయనగరం పెనుగొండగా ఖ్యాతి పొందినటువంటి చారిత్రకమైనటువంటి పెనుగొండ. మరొక పెనుగొండ కర్ణాటక రాష్ట్రంలో మైసూరుకి ఊటీకి మధ్యలో దొడ్డబెట్ట అనే పేరుతో మరో పెనుగొండ ఉంది. మరొక పెనుగొండ అస్సాం రాష్ట్రంలో పేనగొండం అనే పేరుతో ఇంకొక పెనుగొండ ఉంది. ఇంకా కాశ్మీర్ దగ్గర మహాగిరి అనే పేరుతోనూ, ఇంకా సౌత్ కెనడాలో అంటే మంగళూరుకు దగ్గరలో మరో పెనుగొండగాను, ఇలా మొత్తం 8 పెనుగొండలు భారతదేశంలో ఉన్నాయి అని అంటూ ఉంటారు. అయితే మన కన్యకా పరమేశ్వరి అమ్మవారు జన్మించినటువంటి పెనుగొండ ఇదే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండే పెనుగొండ అని మనం ఈ రోజున విశ్వసించటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పెనుగొండ అనేటువంటి పేరులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఒక్కసారి మనము విభజన చేసి చూద్దాం. పెను అంటే పెద్ద అని అర్థం. పెనుగాలి వీచింది, పెను తుఫాను అని అంటూ ఉంటాం కదా. ఇప్పటికీ కూడా పెను అంటే పెద్దది అని అర్థం. మరి కొండ అంటే ఏమిటి? పర్వతం. మరి ఈ రోజున వాసవి పెనుగొండ వెళితే అక్కడ చిన్న పర్వతం కానీ పెద్ద కొండ కానీ ఏది ఉండదు. కేవలం 150 కిలోమీటర్లు సరౌండింగ్స్ వరకు వ్యవసాయ భూములు తప్ప ఏ కొండ మనకి కనిపించదు. ఉదాహరణకు అనంతపురం జిల్లా పుట్టపర్తి దగ్గర పెనుకొండ అని ఒక ఊరు ఉంది. ఆ ఊరుకు గమనించండి, ఆ ఊరు మధ్యలోనే పెద్ద కొండ ఉంటుంది. అందుకే దానికి పెనుకొండ అని పేరు. మరి మన వాసవి పెనుగొండకి ఏ కొండ లేకపోయినా మరి పెనుగొండ అని ఎందుకు పేరు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెనుకొండ అంటారు, కానీ కొండ కాదు, గొండ అనాలి. గొండ అంటే ఏమిటి అంటే గుండము అని అర్థం. పెనుగుండము. ఆర్యవైశ్యులంతా 102 గోత్రాల వాళ్ళు భగభగా మండేటువంటి అగ్నిగుండాల్లో ఒకే ఒక్క క్షణంలో ఆత్మాహుతి అగ్ని ప్రవేశం చేసిన పెనుగుండం చూడటానికి ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చేవారు. వారంతా అయ్యా, ఇక్కడ పెద్ద అగ్నిగుండం ఎక్కడ ఉంది? పెనుగుండం ఎక్కడ ఉంది? పెనుగుండం పెనుగుండం పెనుగొండ పెనుగొండ అని పెనుగొండను చూడటానికి వచ్చిన భక్తుల ద్వారా ఆ ఊరికి పెనుగొండ అనే పేరు స్థిరపడిపోయింది. మరి పెనుగొండ అనే పేరు వాసవి అగ్నిగుండ ప్రవేశం అయిన తర్వాతనే వచ్చింది అనేటువంటిది ఇందులో మనకు నిర్ధారణ అవుతుంది కదా. అనగా మరి వాసవి జీవించి ఉన్నప్పుడు ఆ ఊరికి ఏ పేరు ఉండేది అనగా నగరేశ్వరపురం అనే పేరు ఉండేది. ఎందుకంటే పెనుగొండలో స్వయంభువంగా గ్రామదేవుడుగా నగరేశ్వర స్వామి కొలువై ఉన్నాడు కనుక ఆ ఊరికి నగరేశ్వరపురం అనే పేరు స్థిరంగా ఉండేది. మరి ఈ రోజుల్లో మనము ఏ వాసవి గ్రంథము చదివినా పెనుగొండలో అమ్మవారు పుట్టింది, పెనుగొండలో అమ్మవారు పెరిగింది అని అనుకుంటూ ఉంటాము కదా. నగరేశ్వరపురము అనే పేరే ఉండదు కదా అని చాలా మంది సందేహంగా అడుగుతూ ఉంటారు.
కానీ ఒక్క విషయాన్ని గమనించండి, కన్యకా పరమేశ్వరి కథ వ్రాసినటువంటి కవులంతా కూడా అమ్మవారు గుండ ప్రవేశమైన తర్వాత కథ వ్రాసినటువంటి కవులు కనుక ప్రస్తుతం వాడుక భాషలో ఏ పేరు ఉన్నదో ఆ పేరుతోనే అమ్మవారి గ్రంథం రచిస్తారు. ఎందుకంటే కొత్త పేరు చెబితే భక్తులకు అర్థం కాదు కనుక. అందుకని పెనుగొండలో అమ్మవారు పుట్టింది, పెనుగొండలో అమ్మవారు పుట్టింది అని కవులంతా కూడా ఈ కాలం వారు కనుక అలా రాయడానికి కారణం. ఎవరైనా డబ్బివ్వండి అంటే ఇస్తారు, బంగారం ఇవ్వండి అంటే ఇస్తారు, మీ ఇల్లు రాసివ్వండి అంటే ఇస్తారు, మీ బిడ్డల్ని దత్తు ఇవ్వండి అంటే ఇస్తారు. కానీ మీ ప్రాణాలు ఇవ్వండి అంటే ఎంత పేదవాడైనా ప్రాణాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రారు. కళ్ళు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, చెయ్యి లేకపోయినా బ్రతకాలని అనుకుంటారే తప్ప ఎవరు కూడా చావాలని అనుకోరు. అలాంటిది 205 వ్యక్తులు, 102 గోత్రీకులు ఒకే ఒక్క క్షణములో పెద్ద అగ్నిగుండ ప్రవేశం చేసిన కారణంగానే పెనుగొండం అనే పేరు పెనుగొండ అని ఆ విధంగా వచ్చింది అని మనం గమనించాలి. అయితే మరి ఈ రోజుల్లో మనము పెనుగొండ వెళితే ఇక్కడే అమ్మవారు పుట్టింది, ఇక్కడే అమ్మవారు పెరిగింది అని మనం విశ్వసించడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? శిలా ప్రమాణం కానీ, గంధ ప్రమాణం కానీ, దృశ్య ప్రమాణం కానీ ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయానికి వస్తే అనేకమైన ప్రమాణాలు ఈ పెనుగొండలో తప్ప మరే పెనుగొండలోనూ లేని కారణంగా ఇదే అమ్మవారు పుట్టిన